ప్రైజ్ ది లార్డ్. ఈ పునరుద్ధాన దినము ఆరాధన చేసుకుందాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు పాస్టర్ జాన్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ మా పరమ తండ్రి సర్వాధికారికి వందనాలు ప్రభువా. గడిచినటువంటి పునరుద్ధాన దినం వరకు నీ సజీవ రెక్కల మందు ప్రభువా అనేక సమస్యలను శోధన కీళ్ళ నుండి ప్రభువా మరి నాయన వ్యాధుల నుండి మమ్మల్ని తప్పించి రక్షించి కాపాడిన దేవునికి స్తోత్రాలు. మరి ఈ సమయంలో ప్రభువా మరి ఇక ఆరాధనలో నాయన మీ దాసుని యొక్క వర్తమానం అందిస్తుండగా ప్రభు మాకు చూస్తున్న ప్రతి బిడ్డకి కావాల్సిన వర్తమానం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ అభిషేకంతో నింపి బలపరిచి నాయన అలాగే వెనగల చెవి గ్రహింగల మనసును దయచేసి వాక్యానుసారంగా జీవించి ప్రభు నీ సాక్షులుగా నిలబడ్డకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాలు మీరే జయమని గ్రహించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము ధ్యానించుకుందాం, చదువుకుందాం. యెషయా గ్రంథము అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాలు తెరిచి
యెషయా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనము చదివినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే మీరు దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ప్రియ దేవుని బిడ్డ, దేవాది దేవుడు ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, మనము భయపడవలసిన వాడు, మనము దిగులు పడవలసిన వాడు ఎవరైనా ఉన్నారంటే దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. సర్వము ఆయనకు లోబడుచున్నది. దేవుని బిడ్డ, మనము లోబడటం లేదు. మనం లోబడకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ కూడా మనము చూస్తున్నాం. అన్నీ ఆయనకు లోబడుతున్నాయి. భూమి ఆకాశములు ఆయన మహిమను ప్రచురపరచుచున్నాయి. 24వ కీర్తనలో మనం చదివినట్లయితే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ప్రియదేవుని బిడ్డ, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. దేవునికి అన్ని భయపడుతున్నాయి, దేవునికి అన్ని లోబడుతున్నాయి. దేవుని స్వరూపమందు, దేవుని సహవాసములో దేవుని కుమారునిగా ఉండవలసిన మానవుడు తప్ప అంతా కూడా ఆయనకు లోబడుతుంది. ఈ రోజుల్లో భయముతో లోకమంతా కూడా గజగజలాడుతున్నటువంటి సమయంలో, కాలంలో మనం ఉన్నాం. ప్రాణ భయముతో కరోనా వైరస్ అనే మహమ్మారి యొక్క భయోత్పాతంలో లోకమంతా భయపడిపోతుంది. ప్రియదేవుని బిడ్డ, పేదలేమి, ధనవంతులేమి, అల్పులేమి, ఘనులేమి, సామాన్యులేంటి, గొప్పవారేమిటి, పేద దేశం ఏంటి, అగ్రదేశం ఏంటి, ప్రతి ఒక్కరూ కూడా దీనికి గురవుతున్నారు. ఇప్పటికి ఎంతోమంది బలైపోయారు. తాడేపల్లిగూడెంలోనే ఇప్పటికీ దాదాపు 11-12 మంది చనిపోయారు. ప్రియదేవుని బిడ్డ, భయం గుప్పిట్లో మనం ఉన్నాం. ఇళ్లలో దాక్కునేటువంటి సమయంలో మనం ఉన్నాం. ఇళ్లలో దాగుకొని తప్పించుకోవలసినటువంటి సమయంలో మనం ఉన్నాం. కానీ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో మనకు ఆజ్ఞ, మీరు భయపడవలసిన వాడు యెహోవాయే, ఆయన కోసరమే మీరు దిగులు పడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. సామెతల గ్రంథం అంతా కూడా భయభక్తుల గురించి రాయబడి ఉంది. ప్రభువారేమన్నారు? అందరూ కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలోకి వెళ్దాం. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడుడి, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను చంపనేరక దేహాన్నే చంపేవాడికి అసలు భయపడద్దు అంటున్నాడు ఆయన. ఆత్మను దేహాన్ని కూడా నరకంలో, నిత్య నరకంలో నశింపజేయ శక్తి గలవాడు ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మాత్రమే భయపడమని కుమారుడైన యేసు ప్రభువారు మనకు ఆజ్ఞాపిస్తున్నారు. శరీరాన్ని నశింపజేసే దేనికి నువ్వు భయపడవసరం లేదు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కొనుకడు. 121వ కీర్తన. నిన్ను కాపాడుతున్నాడు ఆయన, కొనుకడు, మనుష్యుడు కాదు ఆయన నిద్రపోవటానికి. ప్రియదేవుని బిడ్డ, 24 గంటలు నిన్ను కనిపెట్టుకుంటున్న ఆయనను చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను అని వాగ్దానం చేశాడు ఇదే యెషయా గ్రంథంలో. భయపడవద్దు, తెగుళ్లకు భయపడవద్దు, చావులకు భయపడవద్దు.
వ్యాధులకు భయపడవద్దు, శ్రమలకు భయపడవద్దు, అప్పులకు భయపడవద్దు, శత్రువులకు భయపడవద్దు, కష్టాలకు భయపడవద్దు, అగ్ని వంటి శ్రమలకు భయపడవద్దు అని దేవుని వాక్యం పదే పదే నీకు ఆజ్ఞాపిస్తుంది. నిన్ను కాపాడుతానన్నాడు ఆయన. నువ్వు భయపడొద్దు అంటున్నాడు, సందేహించొద్దు అంటున్నాడు, అనుమానం వద్దు అంటున్నాడు, విశ్వసించు అంటున్నాడు, నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. భక్తులు అంటున్నారు బైబిల్ గ్రంథంలో మొత్తం 365 సార్లు భయపడకుము అని రాయబడి ఉందని. 365 times it is written, fear not. సంవత్సరానికి 365 రోజులు కూడా దేవుడు ప్రతిరోజు నీకు చెప్తున్నాడు, భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. మన పితరుడైన అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా నేను నీకు కేడెము, భయపడకుము. ఆదికాండం 15వ అధ్యాయంలో. ఇస్సాకు భయపడవద్దు, యాకోబు నేను నీకు తోడై ఉన్నాను, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనం ఇజ్రాయేలు, భయపడవద్దు. మోషే భయపడవద్దు, యెహోషువ భయపడవద్దు, దావీదు భయపడవద్దు, సొలొమోను భయపడవద్దు, సమూయేలు భయపడవద్దు, దానియేలు భయపడవద్దు, షద్రక్ మేషక్ అబేద్నెగో భయపడవద్దు. ఐ యామ్ విత్ యూ, ఫియర్ నాట్. ఆది శిష్యులతో కూడా చెప్పాడు, భయపడవద్దు, సదాకాలం వరకు నేను మీకు తోడై ఉండును. ప్రియదేవుని బిడ్డ, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయంలో దావీదు భక్తుడు, మహారాజు గారు, దేవుడు ఏర్పరచుకున్న రాజుగారు, లక్షలాది మందిలో దేవుడికి ఇష్టమైనటువంటి భక్తుడు, గొర్రెల కాపరి నుంచి ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకించాడు, ప్రమోట్ చేశాడు దేవుడు ఆయన్ని. అంత గొప్ప రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది, దురాలోచన అనొచ్చు. చదువుదాం మొదటి వచనం నుండి. సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా, దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులను మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని. హల్లెలూయా. సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించాడట. సాతానుడి యొక్క టార్గెట్ ఇజ్రాయేలు జనాంగం, దేవుని ప్రజలు, అబ్రహాము సంతానం. ప్రియదేవుని బిడ్డ, ముఖ్యమైన గురి నువ్వే వాడికి. హల్లెలూయా. వాడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె రాత్రింపగల్లో తిరుగుతున్నాడు, వెతుకుతున్నాడని మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతున్నాం. ఇజ్రాయేలును లెక్కించమని రాజుగారి మనసులో ఒక ఆలోచన పుట్టించాడట. ఇజ్రాయేలుకు విరోధముగా అట. హల్లెలూయా. ఇశ్రాయేలుకు విరోధముగా రాజుగారి మైండ్లో ఒక రాంగ్ ఆలోచన వచ్చిందంటే దేశం నాశనం అయిపోతుంది. దేవుడు యోవాబుకు చెప్పినప్పుడు యోవాబు అన్నాడు, దావీదు యోవాబుకు చెప్పినప్పుడు యోవాబు అన్నాడు, రాజా యెహోవా ఈ జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయును గాక. వారందరూ నా ఏలిన వారికి దాసులు కారా? నా ఏలిన వానికి విచారణ ఎలా? ఇవి జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇజ్రాయేలీలకు శిక్ష కలుగునని యోవాబు అనే భక్తిపరుడు మనవి చేసుకున్నా సరే దావీదు గారికి నచ్చట్ల. ఎందుకంటే లెక్క పెట్టుకోవాలి, చూసుకోవాలి. ఒకసారి ఇతరులను చూస్తున్నాడు, పలానా రాజ్యానికి ఇన్ని లక్షలు ఉన్నారు, పలానా దేశానికి ఇంతమంది, పలానా రాజుగారికి ఇంతమంది, పలానా దేశంలో ఇంతమంది యుద్ధశూరులు ఉన్నారు, ఇంతమంది బాణం విసరగలవారు ఉన్నారు, ఇంతమంది విల్లెక్కు పెట్టగలిగిన వారు ఉన్నారు, ఇంతమంది కత్తి దూయగలవారు ఉన్నారు. మరి నా దేశానికి ఎంతమంది ఉన్నారు? అసలు నా బలం ఎంత? హల్లెలూయా. ఏ దేవుని బిడ్డ, ఒకప్పుడు దేవుణ్ణి అందరికంటే ఎక్కువ కొనియాడిన వాడు దావీదు. యెహోవా నా బలమా అన్నాడు, యెహోవా నా ఆశ్రయమా, నా కేడెమా, నా కొండ, నా కోట, నేను నమ్ముకొనిన
నా సహాయకుడా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడా అని దేవుణ్ణి ఆరాధించిన ఆరాధికుడు కొనియాడేవాడే. కానీ అన్యజనుల ఆచారము, అన్యజనుల ఆలోచన, అన్యజనుల పద్ధతి చొప్పున నా బలం ఎంత, నా బలగం ఎంత అనే ఆలోచన వచ్చింది. లెక్క పెట్టుకుంటున్నాడు. అది దేవుడికి నచ్చదని అక్కడున్న ఒక భక్తిపరుడికి తెలుసు. సరే, ఆర్డర్ వేశాడు. ఆ యోవాబు వెళ్ళి మొత్తం లెక్క పెట్టుకొచ్చాడు. ఇజ్రాయేలీల్లో 5వ వచనం చదివితే, ఇజ్రాయేలీలందరిలో కత్తి దూయువారు 11 లక్షల మంది, యూదావారిలో కత్తి దూయువారు 4,70,000 మంది వచ్చారంట. మొత్తం 11 లక్షలు, 4,70,000 అంటే 15,70,000 మంది బెన్యామీను గోత్రం వాళ్ళు కాకుండా 11 గోత్రాల నుంచి చూస్తే 15,70,000 మంది భయంకరమైనటువంటి బలగం. దావీదుకి ఎవరికి లేనంత బలమైన సైన్యం ఉంది. ఇప్పుడు దావీదుకి భయం వేసింది. హల్లెలూయా. దావీదుకి ఇప్పుడు ఇంత బలమైన సైన్యాన్ని ఇచ్చాడు దేవుడు. నేను అనవసరంగా సందేహపడ్డాను, అనవసరంగా భయపడ్డాను, అనవసరంగా దిగులు చెందాను, ఇతరులతో పోల్చుకున్నాను. ఒకవేళ ఇతరులు నాకంటే బలవంతులేమో, ఇతరుల చేతిలో యుద్ధం వస్తే నేను ఓడిపోతానేమో అనుకున్నాను. నా దేవుడు చేసిన అద్భుతాలన్నిటినీ నేను జ్ఞాపకం చేసుకోలేదు. నన్ను నేను లెక్క పెట్టుకోవాలి, నేను ఎంత బలవంతుడిని అనుకున్నానని దావీదు భయపడ్డాడు. దావీదు భయపడినట్లుగానే ఇజ్రాయేలు మీదకి దేవుని ఉగ్రత వచ్చిందని మనం చదువుతున్నాం. 7వ వచనం చదివితే, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇజ్రాయేలీయులను బాధ పెట్టెను. దేవుని దృష్టికి ప్రతికూలమైన కార్యం ఇది, నచ్చలేదు. హల్లెలూయా. అంటే ఇంతకాలం వీళ్ళు గెలిచింది వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాల బట్ట, వీళ్ళకున్న బలమైన కండరలు తిరిగిన సైనికులు బట్ట, వీళ్ళకున్నటువంటి నేర్పరులైనటువంటి కత్తి దూయగల వారు బట్ట, వీళ్ళ యుద్ధ నైపుణ్యాన్ని బట్ట. హల్లెలూయా. దేవుడు కాదా వాళ్ళకి విజయం ఇచ్చింది? వాళ్ళు చేసిన ఉపవాసాల ద్వారా కాదా? వాళ్ళ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానములను బట్టి కాదా? హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా కాదా వాళ్ళకి జయాలు ఇచ్చింది? ఇవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు ఎంతైనా మానవులే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, వెంటనే దావీదు మళ్ళా తన తప్పును తాను తెలుసుకొని భయపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. నేను చేసిన కార్యము అధిక పాపము తెచ్చుకోవడం కారణమైంది. నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని దేవునితో మొర్ర పెట్టగా, యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగూ సెలవిచ్చాను, నీ వెళ్ళి దావీదుతో చెప్పు. వెంటనే మళ్ళా పశ్చాత్తాపడుతున్నాడు. దేవా, ప్రజల్ని బాధ పెట్టద్దు. అప్పుడే దేవుని ఉగ్రత వచ్చేసింది. ప్రజల్ని బాధ పెడుతున్నాడంట దేవుడు. గాదు అనే దర్శి, దీర్ఘదర్శి, ప్రాఫెట్, ఓవర్సియర్. హల్లెలూయా. ఈ ప్రాఫెట్ దైవజనుడు, ప్రవక్త, దర్శకుడు అంటున్నాడు. ప్రవక్తను పంపించాడు. 3 విషయాలు నీ ఎదుట ఉన్నాయి, వాటిలో ఒకదాన్ని నువ్వు కోరుకో. మొదటిది 3 ఏళ్ల పాటు కరువు. రెండవది 3 నెలల పట్టు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముతారు, నీవు వారి ఎదుట నిలవకుండా నశించిపోతావు. మూడవది 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇజ్రాయేలీల దేశమందంతటా నాశనము కలుగా చేయుట అను వీటిలో ఒక దానిని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ఉత్తరం ఇవ్వరనో దాన్ని యోచించుము. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు దైవజనుని పంపించి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 3 ఆప్షన్స్. ఏది కావాలో కోరుకో. మొదటిది 3 సంవత్సరాల దేశమంతటా కరువు.
వర్షాలు ఉండవు, పంటలు పండవు, ఆహారం ఉండదు, వ్యాపారాలు అన్నీ ఆగిపోతాయి, ప్రజల దగ్గర డబ్బులు ఉండవు, షాపులన్నీ మూసేయాలి, ఆకలి చావులు ఎక్కువైపోతాయి. 3 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు. రెండవది, 3 నెలలు నీ శత్రువులు నిన్ను తరుముతారు, నువ్వు ప్రాణవారి చేతిలో పెట్టుకొని పారిపోతావు, నశిస్తావు. 1 కాదు 2 రోజులు కాదు 3 రోజులు కాదు, 3 నెలలంటే 100 రోజులు. ప్రియదేవుని బిడ్డ, మూడవది, 3 రోజులు దేశము తెగులుతో మొత్తుతాను. ఏది బెటర్ అంటారు? 3 సంవత్సరాల, 3 నెలల, 3 రోజుల? 3 రోజులే కదా. అందుకు దావీదు అంటున్నాడు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కుకొని ఉన్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో చెప్పాను. కావున యెహోవా ఇశ్రాయేలుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీలలో 70,000 మంది చచ్చిరి. యెరూషలేమును నాశనం చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోతుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో, చాలును, ఇక నీ చెయ్యి ఆపమని సెలవేయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. దావీదు కన్నెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకున్న వానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకున్న వారై సాష్టాంగపడగా, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేను గదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడును నేనే గదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి, నా దేవుడవైన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. ప్రియదేవుని బిడ్డ, దేవా, అసలు తప్పు చేసిన వాడిని నేను, జనులను లెక్కించిన వాడిని నేను, ఈ రాజ్యానికి ఇన్ని శ్రమలు రావడానికి కారణమైన వాడిని నేను, ఈ తెగులు వల్ల ఇప్పటికే 70,000 మంది చనిపోయారు. దేవా, దయచేసి ఆ తెగులు ఆపు చేయి నాయనా, వారి బదులు నన్ను నా తండ్రి ఇంటి వారిని నాశనం చేసినా పర్వాలేదు అని గోనె పట్ట ధరించాడు. గోనె పట్ట అనగా ఉపవాసానికి, పశ్చాత్తాపానికి, అయోగ్యతకు సూచనగా గోనె పట్టను ధరించాడు దైవజనుడు, భక్తుడైన దావీదు. మహాపరిశుద్ధుడు, మిక్కిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, నీ ప్రియ బిడ్డలైనటువంటి మేమందరము కూడా నీ వాక్యానుసారముగా ప్రవర్తించటానికి నాయనా అటువంటి బలాన్ని, బలగాన్ని, ధనాన్ని, లోక సంబంధమైన ఆశీర్వాదాలని లెక్క పెట్టుకునేటువంటి పనులు చేసి నిన్ను బాధ పెట్టకుండా, నీకు కోపం పుట్టించే పనులు ఏమి చేయకుండా, నీ సన్నిధిలో భయపడి గడగడా వణుకుచు ఆయన నిన్ను ఆరాధించి నీ పాద సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో నిన్ను కీర్తించి దేవా నిన్ను పూజించేటువంటి ధన్యులంగా మేము సాగడానికి కృప చూపమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ విపత్కర పరిస్థితుల్లో దేశాలను, ప్రపంచాన్ని ఎలా నడిపించాలో మీరే మీ ఆత్మను వారిలో పెట్టి జ్ఞానంతో నడిపించమని, దేవా నీ రాజ్య సువార్త ప్రకటించబడటానికి దీనికి వైరస్కి వ్యాక్సిన్, మందు దయచేసి మీరే నీ ప్రజలందరూ మోకాళ్ళ మీద ఉండి కనిపెట్టుకొని చూడగా అద్భుత కార్యం జరిగించమని ప్రార్థనకు జవాబులు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని నీ పాదముల చెంత చేరి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదం, అభిషేకము, స్వస్థత, కాపుదల, క్షేమాభివృద్ధి ప్రియ దేవుని బిడ్డలారా సదా మీకెల్లరకు తోడై నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను మెండిగా దీవించును గాక. ఆయన కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.